ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరిట ప్రైజ్ ద లార్డ్. దేవుని శత్రువులు సైతం యేసు ప్రభువుని ఆశ్రయించి వాళ్ళ ప్రాణాలని రక్షించుకున్నారు. యేసు ప్రభు చేత, తండ్రి దేవుని చేత శపించబడినటువంటి వాళ్ళు కూడా దేవుణ్ణి ఆశ్రయించి వాళ్ళ యొక్క ప్రాణాలను దక్కించుకున్నారు. దేవుని ఆశ్రయించినవా మన ఆత్మకి రక్షణతో పాటు నెమ్మది అనేది ఉంటుంది. ఆయనను ఆశ్రయించకుండా అట్లాగనే బిర్రుగా బిగదీసుకొని ఉన్నవే అనుకో, వాళ్ళతో నేను కలిసేదే ఎదురా, వాళ్ళతో నేనెందుకు పోతా, వాళ్ళ దగ్గరికి పోయేటువంటి అవసరత నాకేంది, వాళ్ళెక్కడా నేనెక్కడా, వాళ్ళెక్కడ. ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశంలో కూటి కోసం బతికేటువంటి వాళ్ళు వాళ్ళతో నేను కలవటం ఏంది అని బిర్రుగా బిగదీసుకొని ఉంటే, ఈ రోజున వాళ్ళు వాళ్ళ యొక్క తరములు అనేవి కూడా మిగిలినటువంటి వారితో పాటుగా దేవుని శాపం చేత పట్టబడి నశించిన వారి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు, దేవుని చేత మొత్తబడినటువంటి వారిగా ఉండేటువంటి వాళ్ళు చేసినటువంటి ఆలోచన వాళ్ళకేం చేసిందంటే వాళ్ళ ప్రాణాలని కాపాడింది. కపటోపాయం ఏం చేశారు, వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే కపటోపాయం, కపటంగా ప్రవర్తించారు. అలా ప్రవర్తించకపోతే వాళ్ళకి మనుగడ అనేది లేదు. చనిపోవాలా లేకపోతే బానిస బతకాల, రెండే ఆప్షన్లు. ఒకటి చనిపోవటం, రెండవది వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ అడుగులకు మడుగులు ఎత్తుకుంటా బతకటం. ఇక్కడ సత్య కంటే వాళ్ళ దగ్గర ఏదో పని చేసుకుని బతకటం బెస్ట్ కదా అని ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకున్నారు. రాజు కూడా దేవుని శాపం నుంచి తప్పించుకోలేకపోయినటువంటి ఆ రోజుల్లో వీళ్ళు చేసినటువంటి ఆ పని వాళ్ళని కాపాడింది. ఆమేన్. దేవునికే మహిమ. ఆయనను కనుక మనం ఆశ్రయించినాం అనుకోండి, ఆయన తప్పక కాపాడుతాడు. తప్పక ఆయన ఏం చేస్తారంటే ఆయన ప్రజలతో పాటు కలిపేసుకుంటాడు. లేకపోతే మనుగడ అనేది లేకుండా పోయే కంటే ఉన్నమనిపించుకొని ఏదో పని చేసుకోవటం బెస్ట్ కదా. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం, వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాత గిలి చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరసపు సిద్ధను తీసుకొని దేవుని యొద్దకు ప్రయాణం అయ్యారు. అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే దేవుని ప్రజలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వస్తూ ఉన్నారు. వారి ముందు ఏ ఒక్కడు కూడా నిలిచినటువంటి దాఖలాలు లేవు. దేవుని ముందు నిలబడి యుద్ధం చేసినటువంటి మొనగాడు అని చెప్పుకున్న వాడు సైతం కూడా చనిపోతా ఉన్నారు. వాళ్ళకి రేపటి రోజు అనేది లేకుండా పోతుంది. అది పెద్దోడైనా సరే చిన్నోడైనా సరే, యుద్ధంలో ఆరితేరినటువంటి మొనగాడు సైతం వానికి రేపటి రోజు లేకుండా దేవుడు చేసేస్తా ఉన్నాడు. ఆ టైంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతపు ప్రజలందరికీ కూడా భయం వచ్చింది. భయం వస్తే కొద్దిమంది ఏం చేశారంటే, కొద్దిమంది ఇట్లా కాదు మనం ఇట్లాగనే కనుక ఉన్నాం అనుకోండి, ఇక మనం మిగిలినటువంటి వాళ్ళతో పాటుగా నశించిపోతాం, మన జీవితం అనేది భవిష్యత్తు అనేది మనకు ఉండదు. కాబట్టి కపటోపాయాన్ని పన్ని దేవుని వద్దకు వచ్చారు. వచ్చి ఏం చెప్తా ఉన్నారంటే, మీ దేవుడు గొప్పోడు, మీ దేవుడు చాలా గొప్పోడు,
మీ దేవుని దగ్గరకు వచ్చి మేము ఇట్లాగా ఉందామని చెప్పనని ఆలోచన చేసి వాళ్ళతోటి నిబంధన చేస్తామని చెప్పనని నిబంధన చేస్తారు. మీ దేవుని గురించి మేము విన్నటువంటి ప్రతి మాట కూడా నిజమే. ఈ రోజున మేము కళ్ళతో చూస్తూ ఉన్నాం, నిజమే. కాబట్టి మాతో నిబంధన చేయండి. ఇదిగో మేము బయలుదేరినప్పుడు మా దగ్గర ఉన్నటువంటివి అన్నీ కూడా అంత తలతలాడుతూ ఉన్నాయి. అన్నీ కొత్త కొత్తవి వేసుకున్నాం. ఆ ద్రాక్ష రసపు సిద్ధులు మొదలుకొని మా ఒంటి మీద ఉన్నటువంటి బట్టల వరకు అన్నీ కూడా మంచి. కానీ ఇప్పటికీ ప్రయాణం వల్ల అవన్నీ కూడా చినిగిపోయి పాతబడిపోయినాయి అని చెప్పనని వాళ్ళతో నిబంధన చేస్తూ ఉన్నారు. దేవుని యొద్దకు పోయి ఆయన యొద్ద సురక్షితంగా ఉండటమే నరుడికి కావాల్సింది. మనుషుడు అనేటువంటి వానికి కావాల్సింది ఏంటంటే ఆ మనుషుని యొక్క ప్రాణము ఆ మనిషిలో నిలబడి ఉంటే ఎట్లాగైనా సరే తర్వాత బతకొచ్చు. ఆ పౌరుషానికి పోయి ఆ రోషం చూపించి, రోషం అనేది చూపించే దగ్గర చూపించాలి, దేవుని దగ్గర కాదు. దేవుని దగ్గర చూపించినాం అనుకోండి, వచ్చేటువంటి తరానికి మనము మేలు చేయాలని నిలబడితే మేలు చేస్తాం. వచ్చే తరానికి రోషం మీద దేవునికి అర్థంగా పోతే, విరోధంగా తిరిగితే వచ్చేటువంటి వారికి శాపాలని మూటగట్టి వాళ్ళ చేతిలో పడేస్తాం, వాళ్ళ ఒడిలో వేసేస్తాం. వీళ్ళు చేసినటువంటి పని ఏమైందంటే వాళ్ళ యొక్క తరములన్నీ కూడా నశించిపోకుండా దేవుని ప్రజలతో పాటు నిలబడిపోయి వాళ్ళు చెప్తా ఉన్నారు వచ్చి, ఇదిగో మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు చెప్పారు. ఇట్లా చెప్తే మేము మీ దగ్గరకు వచ్చి ఇదిగో ఇట్లాగా మాట్లాడుతూ ఉన్నాం, ఇట్లా ఉన్నాం అని చెప్పి నేను అంటా ఉన్నా. మా పెద్దలు ఏమని చెప్పారు వాళ్ళ గురించి చూద్దాం, వాళ్ళు చెప్తారు చూద్దాం. వారి పెద్దలు వారికి చెప్పినటువంటి మాటని యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు మా పెద్దలను మా దేశ నివాసులందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొని పోయి వారితో, మేము మీ దాసులము కనుక మాతో నిబంధన చేయుడి అని చెప్పుడి అనిరి. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కపటోపాయం చేశారు కదా. ఎందుకంటే చనిపోతా ఉన్నారు, రాజులు కూడా బ్రతకట్లా, చివరికి రాజులు కూడా బ్రతకట్లా వాళ్ళ చేతిలో పడితే. అందుకని ఆ దేశ నివాసులు, ఆ దేశ ప్రజలు, వాళ్ళ పెద్దలు, వారి పెద్దలు ఈ పంపించినటువంటి వాళ్ళకి ఏం చెప్పారంటే వాళ్ళతో నిబంధన చేసుకోండి, మీరు పోయి వాళ్ళతో నిబంధన చేసుకొని మా ప్రాణాలకి ఏ హాని రావద్దు మీ ద్వారా అని నిబంధన చేసుకొని మీరు ఆడ నిలబడండి. అప్పుడు మనకి మన ప్రాణం అనేది దక్కుతుంది అని చెప్పి పంపిస్తే వీళ్ళు అట్లాగనే వచ్చి దేవుని ప్రజలతో నిబంధన చేసుకుంటారు. మనము నిలిచినటువంటి ప్రదేశము, మనం ఉన్నటువంటి ప్రాంతము, మనం ఉండేటువంటి సొసైటీలో మన మనుగడ అనేది నిలుపుకునేటట్లుగా ఉండాలి. పంతానికి పోయి ఆ రోషంతో మన జీవితాన్ని పాడు చేసుకునేటట్లుగా ఉండొద్దు. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు మంచోళ్ళు అనుకోవాలి, తెలివిమంతులు అనుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఏమైంది వాళ్ళ దగ్గరికి పోయి మన ప్రాణం కాపాడుకోవటమే మనకు ముఖ్యం. ఈ జాతులు, ఈ అప్పుడు భాషలు, అప్పుడున్నటువంటి మనుషులకి పట్టింపు ఎక్కువ కదా. ఆ పెద్దలే వీళ్ళని పంపించారంట. వాళ్ళు ఎవరైతే మనకేంది వాళ్ళ చేతిలో పడిన ప్రతి ఒక్కడు కూడా చస్తా ఉన్నాడు. కాబట్టి మన ప్రాణం మనకు ముఖ్యం. మీరు వెళ్ళి వాళ్ళతో నిబంధన చేసుకోండి అని చెప్పి నన్ను పంపిస్తే వాళ్ళు సరాసరి వచ్చి దేవుని ప్రజలతో నిబంధన చేసుకొని వాళ్ళ ప్రాణాలతో పాటు ఆ దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. ఎంతటి ఆలోచన ఉన్నది చూడండి. దేవుని ప్రజలతో కలిసిపోయేటువంటి ఆలోచన ఎంతగా వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడిందో చూడండి. కలవనియరు తొందరగా, కలవరు కూడా. ఇప్పుడు కలుస్తున్నారా ఒకసారి ఆలోచన చేయండి. కలవని పట్ల కలిసేటువంటి వారిని కూడా బెదిరిస్తూ ఉంటారు. వేల సంవత్సరాల కిందట ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళ ప్రాణ భయానికి ప్రాణం దక్కితే చాలు మనకి అనుకొని వారి దగ్గరికి పోయి ప్రాణాలను కాపాడుకున్నారు. అయితే అటు మనుషులు ఇటు మనుషులు మధ్యలో దేవుని పేరు మీద ఒడంబడిక చేసుకొని నిబంధన చేసుకొని ఉండటం వల్ల దేవుడు వారిని ఏమీ చేయలేకపోయాడు. ఆయన ఏం చేస్తాడంటే ఆయన వద్దకు వచ్చేటువంటి వారికి రక్షణ ఇస్తాడు. ఆయన వద్దకు వచ్చినటువంటి మనుషునికి ఆయన కాపుదలను ఇస్తాడు. చంపబడవలసినటువంటి మనుషులు దర్జాగా బతికే స్థితికి వచ్చారు. వాళ్ళు ఏ పనైనా చేసుకొని వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళు ఆడికొచ్చిన తర్వాత ఎలాగున్నది వాళ్ళ స్థితి అనేది కొంచెం పక్కకి పెడితే వాళ్ళ యొక్క ప్రాణం అనేది వాళ్ళలో ఉన్నది ఇప్పటి వరకు. ఆ మనుషుల యొక్క సంతానము ఇప్పటికీ కూడా ఆ ప్రజల మధ్యలో ఉన్నారు అని రాయబడ్డది. దేవుని వాగ్దానము, కృప కలిగినటువంటి దేవుని యొక్క వాక్యము ఈ రోజున మనకి సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని వాగ్దానము, వాక్య ధ్యానం ఏమిటంటే కీర్తన గ్రంథము 34:8 ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ధన్యతలో ఉంటారు. ఎటువంటి ధన్యత అంటే వారి వచ్చు తరానికి వారి యొక్క ప్రాణాలని కాపాడగలిగినటువంటి స్థితిలో ఉండే ధన్యత. వాళ్ళ ప్రాణాలని కాపాడగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ధన్యత. ఆస్తులైనా, బంగారమైనా, డబ్బులైనా పోగొడతారు. కానీ వాళ్ళు చేసినటువంటి దేవునిని ఆశ్రయించి వాళ్ళు ఆ ప్రజలతో చేసుకున్న నిబంధన అనేది ఆ మనుషుల యొక్క తరతరానికి ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క తరం అనేది ఆ ప్రజల మధ్యలో నిలబడిపోయి ఉంది. దేవుని యొద్దకు వచ్చినవా ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటే కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆయన ఆ రక్షించేటువంటి దేవుని యొద్ద మనం ఉన్నాము. ఆ దేవుడు మనల్ని కాపాడలాగున, ఆయనను ఆశ్రయించినటువంటి మనకి ఆయన కృప చూపులాగున ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీ పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో నాయన, మీ పాదములను ఆశ్రయించినటువంటి నీ బిడ్డలందరి మీదకి మీ పరలోకపు సమాధానమును కుమ్మరింపచ్చమని, మీ పరలోకపు రక్షణను అనుగ్రహించినటువంటి మీరు ఆ రక్షణను తండ్రి కొనసాగించుటకు సహాయమును అనుగ్రహించమని, ఈ జీవమై ఉన్నటువంటి మార్గమునందు తండ్రి లోకపు సమస్త బలమును తండ్రి కాదనుకొని ఆకాశమందలి మీ పరిశుద్ధ శక్తిని ఆశ్రయించి ఉండగా నీ స్వాస్థ్యమై ఉన్నటువంటి ప్రజలకు నీ పరలోకపు కృపను, నీ పరలోకపు శాశ్వత కాలపు నిత్య జీవమును స్థిరపరచమని, ఇందుకొరకే ప్రయాసపడుచు ఉండగా నిన్ను ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ మీ పరలోకపు రక్షణను తండ్రి కాపాడి అంతము వరకు మీ రెక్కల నీడల వర్తిల్లొచ్చమని, సమస్త ఘనతకు అర్హమైన మీ పరలోకపు నామమునకు పరిశుద్ధాత్ముడ ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠ చేయొచ్చు. రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.